చిన్నప్పుడు దోస్తులతో కలిసి చెరువు కాడికి పోయి తట్టల నిండా రాగడి మట్టి తెచ్చి అందరం కూకొని ముద్దుగా తయారు చేసేది వినాయకుడిని. బొజ్జ తొండము కాళ్ళు చేతులు కుదిరినాక కవిష్కలతోని కండ్లు నెత్తికి కిరీటం పెట్టి మంచిగా రంగులద్ది చేతుల ఓ లడ్డు పెడుతుంటిమి. ఇక 9 ఒద్దులు భజనలు చేసుకుంటా మా సంబరంగా చేసుకునేది పండుగ. అప్పుడు శాన మట్టుకు అందరం మట్టి వినాయకులనే కొలుస్తుండే, కానీ ఇప్పుడు అంత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసేనాయే. రైట్, మొదలు మట్టిని నానబెట్టి మెత్తగా అయ్యేటట్టు ఆరబెట్టి ఆ టెనక బుత్తంత తీసుకొని ఇక ఇగ్రం చేత్తో చెక్కుడు చాలు చేసిండు. వారెవ్వా చూస్తుండగానే బొజ్జ గణపతి రెడీ. అట్లనే సాంచాల మట్టి పెట్టి ఒత్తుకుంటా సుతా వినాయకులు తయారు చేస్తుండన్నా. గీ దీంట్లో ఏమున్నది, బొచ్చెడు మంది చేస్తారు అంటుండ్రులే, కానీ అమ్ముతానికి కాదు పంచుతానికి. ఆదిలాబాద్ లుండే అన్న పేరు అపూర్వ శర్మ 40 ఏండ్లకు మీదనే మట్టి ఇగ్రాలు చేసి వంచుతున్నాడు. కెమికల్స్ తో చేసిన ఇగ్రాలు వాడకం చేస్తే వాతావరణం ఖరాబ్ అవుతుంది. అగో గా తిప్పలు తప్పియాలని హైదరాబాద్ లో కార్పొరేట్ కంపెనీ కొలువుకు సెలవు పెట్టి మరి 10 ఏడు ఇగ్రాలు చేసి వంచుతుండంటే చూడుండ్రిగా పర్యావరణం మీద ఎంత పాయరమో. గిన్ని గానం సెలవులు ఎట్లా ఇస్తారు, ఎట్లా చేస్తాడు అంటారా? వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్న తర్వాత లేకపోతే ఏదైనా వేరే ఆప్షన్ వస్తే ఇదే పని మీద ఫోకస్ చేస్తాను. చిన్నప్పుడు నాయన చేస్తుంటే చూసి నేర్చుకున్నాడట. కళ అంటే మస్తు పాయరమట. ఏం తక్కువ 32 తీర్ల బొమ్మలు తయారు చేస్తాడన్నా. చాలా మందికి ఇగ్రాలు ఎట్లా చేయాలనో నేర్పిస్తాడట కూడా. అట్లని అందాజ్ చేసినట్టు అందాజ బట్టి మట్టి విసికి బొమ్మ చేయడుల్లో అంత శాస్త్రం ప్రకారం నడుస్తది. ఇవన్నీ మన పాత శిల్ప శాస్త్రం నుంచి తీసుకొని మేము చేస్తాము. దేవతల అవతారాలు ఎరక చేస్తట్టు తీర్తి విగ్రహాలకు జీవం పోస్తాడు. పండుగ పూరాగా దగ్గరకు వచ్చినాక మట్టి తెచ్చి దబ్బ బొమ్మలు చేస్తాడేమో అనుకునేరు. ఎండాకాలంలోనే ఎప్పుడైతే చెరువులు అవన్నీ ఖాళీ అయిపోతాయి, చెరువు నుంచే మేము మట్టి తీసుకొని పెట్టుకుంటాం రెడీగా. ఆ మట్టితోనే ఈ మట్టి ఫైనల్ ఈ స్టేజ్ లో తీసుకొని వస్తాం. నెలల ముందే మట్టి తీసుకొచ్చి ఇట్లా నానబెట్టి సన్నటి మట్టి తయారైనాక పురుసాత్గా కూసోని ఇగ్రాలు చెక్కుతాడన్నట్టు. మట్టి వినాయకులు చేసి పంచటానికి కొలువుకు సెలవు పెట్టి మరీ తనలాడుతున్నాడంటే ప్రకృతి మీద అన్న పాయరాన్ని తారీఫ్ చేయాల్సిందే.